హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరికృష్ణారెడ్డి మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క టాపిక్ హిమాలయాల్లో 7 సప్త ఋషులు ఉన్నారనేది ఒక నిజం. నిన్న అంటే నేను విన్న ప్రకారం కానీ అదేవిధంగా మన పెద్దలు చెప్పే ప్రకారం కానీ 7 సప్త ఋషులు ఉన్నారు. ఎవరు ఏం కథ అనేది చెప్తారు. ఫస్ట్ ఋషి పేరు వచ్చి వశిష్ఠుడు. 7 సప్త ఋషుల్లో ఫస్ట్ ఋషి పేరు వచ్చి వశిష్ఠుడు. రెండో వ్యక్తి పేరు వచ్చి ఆత్రి. మూడో వ్యక్తి పేరు గౌతముడు. నాలుగో వ్యక్తి పేరు కచ్చపుడు. ఐదో వ్యక్తి పేరు వచ్చి భరద్వాజుడు. ఆరో వ్యక్తి పేరు జమదగ్ని. ఏడో వ్యక్తి పేరు విశ్వామిత్రుడు. వీళ్ళు సప్త ఋషులు. పురాణాల ప్రకారం సప్త చిరంజీవులు 7, సప్త ఋషులు 7. సాక్షాత్తు మనము భారతదేశంలో పుట్టినందుకు మనది దైవభూమి. ఇంకోటి మహా అవతార్ బాబాజీ గురించి హిట్లర్ ఉన్నారు కదా, హిట్లర్ ఆయన కూడా వెతికించారు. హిమాలయాల్లో వెతికారు. ఈ మధ్య సినిమాలు కూడా కొంతమంది కొన్ని సినిమాల్లో అగస్త్య మహర్షి కొంతమంది గురించి చెప్తున్నారు. అర్థాన్ని మీరు కూడా తెలుసుకోవాలా. ఇప్పుడుండే జనరేషన్ ఎట్లుందంటే ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఉంది. ఆత్మహత్య చేసుకోకూడదు. మనం ధైర్యంగా బతకల్లా. ఇలాంటి వాటి గురించి మనల్ని కాపాడేది దైవత్వం. అంటే దైవం ఉంది, పూర్తిగా దైవం అనేది ఉంది. కాబట్టి దైవాన్ని నమ్ముకొని మనం బతకల్లా. ఏ దైవమైనా కూడా మనిషిగా చూస్తుంది. మీరు కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ హరికృష్ణారెడ్డి. జై హింద్.